సొలొమోను ఏం చేస్తున్నాడు? మీరే గాని ఇంకా దేవుడు ఏం చెప్తారు, అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రం నన్ను వెంబడించడం మాని నేను ఇచ్చిన ఆజ్ఞల కట్టను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడలా నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనేక వారిని నిర్మూలం చేసి నా నామునకు నేను పరిశుద్ధపరచని మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేల్ సర్వ సమాజంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడను. ఇంత క్లియర్గా దేవుడు చెప్పాడు కదా. అటప్పుడు దేవుడు కనీసం తన కుటుంబం కొరకైనా, అయితే ఇంత చెప్తే కూడా సొలొమోనుకి దేవుడు ఇంత స్పష్టంగా చెప్తే కూడా కనీసం తన పిల్లల కొరకైనా ఉండొచ్చు కదా. తన పిల్లల కొరకైనా అంటే మనకి ఏమీ లేకపోయినా పిల్లల కోసం నిజంగా పేరెంట్స్ ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లలకు మీ కుమారులు అంటే మీరు ఆజ్ఞలను గైకొనాలి, పరిశుద్ధంగా ఉండాలి, దాని నామం నేను పరిశుద్ధపరిచి మందిరం నా సముఖంలో కొట్టేస్తే లేకపోతే మీరు సామెతగా హేళనగా అయిపోతారన్నప్పుడైనా జాగ్రత్తగా ఉండాల్సింది సొలొమోను గారు. దేవుని మాటలు మర్చిపోయినాడు. ఇంత జ్ఞాని తన కుటుంబం కట్టుకునే విషయంలో అజ్ఞాని అయిపోయినాడు. ఇంత గొప్ప జ్ఞానిగా చెప్పబడే సొలొమోను ఎట్లా అజ్ఞాని అయిపోయినాడు? నిజంగా ఎంత భయంకరం కదా. ఊహకందని స్థాయిలో అజ్ఞానంగా అయిపోయినాడు కదా సొలొమోను గారు. నిజంగా అటువంటి జ్ఞానం దేవుడిస్తే ఎంతగా కాపాడుకో. అయ్యో నా పిల్లలకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే కుటుంబంలో పేరెంట్స్ నిజంగా ఎప్పుడు కూడా పిల్లలకు ఆశీర్వాదకరంగా, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా స్త్రీ కుటుంబానికి దీవెన తెచ్చేదిగా ఉండాలి, ఆశీర్వాదం తెచ్చేదిగా ఉండాలి. అందుకే జ్ఞానవంతురైన స్త్రీ తన కుటుంబమును కట్టును అనుంది. స్త్రీకి ఎందుకు చెప్పాడంటే ఆరంభంలో హవ్వనే పండు తినిపించింది ఆదాముకి. కాబట్టి స్త్రీ ఏదైనా చేయగలదు. కాబట్టి ఆ విధంగా దేవుడు హెచ్చరించినాడు స్త్రీ కానీ గుణవతైన స్త్రీ దొరుకుట అంటే మరి ముత్యము కంటే అమూల్యం అంట. నిజంగా అటువంటి స్త్రీలుగా ఉండాలి. భార్య గురించి భర్త సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి, కుటుంబంలో పిల్లలు సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. అందుకే సామెతల్లో 3:21 ఉంటుంది, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచన భద్రం చేసుకో, వాటిని కన్నులెదుట తొలగిపోనియొద్దు అని. దేవుడిచ్చే జ్ఞానం అవి ఏం చేస్తుంది? ఆ జ్ఞానము అవి నీకు జీవముగా, నీ మెడకు అలంకారంగా ఉంటాయి. అప్పుడు నీ మార్గం నీవు సురక్షితంగా నడుస్తావు, నీ పాదం ఎల్లప్పుడూ తొట్టిల్లదు. పడుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పడుండి సుఖముగా నిద్రిస్తావు. మనం సుఖముగా నిద్రించాలన్నా, మనం భయపడకుండా ఉండాలన్నా, మన పాదం తొట్టిల్లకుండా ఉండాలన్నా, మనం సురక్షితంగా ఉండాలన్నా మనం ఏం చేయాలంట? లెస్సైన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం, ఎలా నడవాలో, ఏ విధంగా నడవాలో ఆనాడు దేవుడు వారికి తను తాను బయలుపరుచుకొని తనే వారికి చెప్పుకుంటూ వస్తే, ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చి ఇలా జీవించండి, ఇలా ఉండండి అని మనకు తన భక్తుల జీవితాల ద్వారా, తన భక్తులు వ్రాసిన మాటల ద్వారా మనకు చెప్పినారు కదా. ఆ జ్ఞానం, ఆ వివేచనను బైబిల్ గ్రంథం ద్వారా మనం భద్రం చేసుకోవాలి. మన కన్నులు ఎదుట దాన్ని తొలగిపోనియద్దు. మన కన్నుల ముందు దేవుని వాక్యం గుర్తు రావాలి. ఎక్కడైనా తప్పు మార్గం కనిపిస్తే మన కన్నులు ఎదుట దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొని దాని పాపాన్ని మనము తొలగించుకోవాలి. దేవుని వాక్యం మనకి కళ్ళ ముందు మెదలాలి కదా. సొలొమోను ఉన్న దినాలన్నిటిలో కూడా సమాధానం ఉన్నింది. సొలొమోను దినాల తర్వాత సమాధానం పోయింది. ఎంత నెమ్మదిచ్చాడు దేవుడు. దావీదు దినాలు యుద్ధాలు. ఆ యుద్ధంతోటే కదా గొప్ప తప్పుదేం చేసినాడు. యుద్ధాన్ని పోకుండా ఆగిపోయి బత్షెబ విషయంలో తప్పు చేసినాడు. కానీ సొలొమోను దినాలు ఒక్క యుద్ధం లేదు. ఎందుకంటే దావీదు ఆశపడ్డాడు మందిరం కట్టాలి అని. రక్తం ఓర్చకూడదు సొలొమోను. అందుకే ఆరంభ దినాల్లో తన తండ్రి చెప్తాడు, పలానా వ్యక్తి నాకు ఇలా చేశాడు, ఈ వ్యక్తి నాకు ఇలా చేశాడు, గుర్తుపెట్టుకో నా కుమారుడా సొలొమోను అన్నప్పుడు వారి విషయంలో సొలొమోను కలిగించుకోలేదు, వేరే వాళ్ళకి చెప్పినాడు వాళ్ళ పని చూసుకో అని. అందుకే సొలొమోను రక్తమోర్చని చేతులు, యుద్ధాలు చేయలేదు సొలొమోను దినాల్లో అందరూ సుఖంగా ఉండేవాళ్ళంట. ఎక్కడికి పోయినా హ్యాపీగా, ఎక్కడికి పోయినా భద్రత ఉంది మాకు, ఎక్కడ మమ్మల్ని శత్రువులు వచ్చి ముట్టరు, శత్రు భయం లేకుండా ఉన్నారు సొలొమోను దినాల్లో ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. ఎంత బ్లెస్ చేసినాడు దేవుడు. ముఖ్యంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు తన జనానికి. తన కుటుంబానికి ఎందుకు ఆశీర్వాదకరంగా లేకపోయాడా సొలొమోను అని బాధ. కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేడు. సొలొమోను కుమారుల తర్వాత తప్పిపోయినారు. ఎంత భయంకరం కదా. అందుకే మన కుటుంబాన్ని కాపాడుకుంటే, ఇప్పుడు సొలొమోను కుమారులు తప్పిపోతే
ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు కీడే కదా, తర్వాత నుంచి మళ్ళీ ప్రజలందరికీ బాధే కదా. అందుకే మనం కుటుంబాన్ని కట్టుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కట్టుకుంటే కుటుంబాన్ని ఎలా కట్టాలో మనకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. మనం జ్ఞానం సంపాదించుకుంటే వాక్యంలో పిల్లల్ని ఎలా పెంచాలో జ్ఞానం ఇస్తాడు. పిల్లల్ని పెంచుకోవాలి జ్ఞానం కలిగి, మనం మంచి వివేకంతో జ్ఞానవంతులుగా మనం పిల్లల్ని చేయాలి. అందుకే వాళ్ళు వచ్చే తరానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మనం పిల్లల్ని సిద్ధపరచాలి. బిడ్డల్ని సిద్ధపరచుకుంటే చాలు. కనీసం కుటుంబం కొరకైనా మనం అంటే జ్ఞానం కలిగి జీవించాలి. బిడ్డల కొరకు బతికేదంతా మీ కొరకే అంటారు, అది మనం క్రియల్లో చూపించాలి. ప్రభు వాక్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ప్రభునివ్వాలి మన పిల్లలకి. అటువంటి కుటుంబంగా ఉంటే వచ్చు తరానికి కూడా ఆశీర్వాదకరంగా మన పిల్లల్ని సిద్ధపరిచిన వారంగా అవుతాం. లేదంటే మూర్ఖంగా అజ్ఞానంగా ఉంటే ఏమొద్దు. సామెతలు 14:12 చెప్పినట్టుగా ఒకని ఎదురు సరైనదిగా కనబడి మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవతేను. ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గం కాదు అనేది మనం బైబిల్ చదవటం ద్వారా తెలుస్తుంది. ఆ జ్ఞానం ప్రభు మనకి ఇస్తాడు. మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే, ప్రభువుకి మనం సమీపంగా ఉంటా ఉంటే మన మనసాక్షి మనకు అన్ని బోధిస్తుంది. ఇది అటు పోకూడదు, ఇది ఇటు పోకూడదు అంటే దేవుని మనస్సు మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి సమీపంగా అయ్యే కొలది ఆయన ఆలోచనలు మన ఆలోచనలుగా అయిపోతాయి. ఆయన ఆలోచన ఏంది అనేది మనకు వెంటనే మైండ్కి మెదులుతుంది అంతే. ఇంకా అంటే అజ్ఞానంగా ఉండం, ఇక దేవుడిచ్చే జ్ఞానంలోనే మనం ముందుకు కొనసాగుతాం. అందుకే ప్రభువుకి మనం దగ్గర అవుతుండాలి. దినదినం ప్రభువుకి ఇష్టమైనవి చేస్తూ, ప్రభు వాక్యం ప్రకారం నడుస్తూ, ఆ విధంగా మనము నడుచుకున్నట్లయితే ఆయన ఆలోచనలు మనం కనుక్కోవటంలో మనకి ఏముండదు. ఆ దినాలు ఎలా రాసిన దేవుని భక్తులు ప్రతిదీ ప్రభు వచ్చి చెవులో వచ్చి మాట్లాడుతూ లేడు. ఒక 10 ఆజ్ఞల విషయంలో దేవుడు ఆయన రెండో మారు వ్రేలితో వ్రాసినాడు. రెండోసారి కూడా పలకల మీద, రాతి పలకల మీద. మిగతా అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్ముడు వారికి బోధిస్తూ వచ్చినాడు. ఏది ఎలా రాయాలి, పౌలు గారికి అన్ని పత్రికలు రాయటానికి బోధిస్తూ వచ్చినాడు ప్రభువారు. నిజంగా ఎంత పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని వారికి ఇచ్చినారు. అదే జ్ఞానం. ఇప్పుడు మనం కూడా బైబిల్ చదవటంతో పాటుగా మనం ఎలా జీవించాలో ఆటోమేటిక్గా మన జ్ఞానం దేవుని వాక్యం ద్వారా, దేవునికి దగ్గర అవటం ద్వారా మనం ఆయన మనసును కనుక్కుంటూ మనం ఆటోమేటిక్గా దేవుని మార్గంలో నడిచేస్తాం. దేవుడు మనల్ని అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. సరైన మార్గంలో, మేలు కలిగే మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తాం. అది పెద్ద కష్టతరం కాదు. చాలా మంది తెలియక దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి, దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలంటే నీ మనసే నీకు చెప్తుంది మొట్టమొదటి దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలో. దేవుని చిత్తం కనుక్కోవాలంటే దేవుని చిత్త ప్రకారము మన వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటే దేవుని చిత్తము మనకు అదే బయలుపడుతుంది. దేవుని చిత్తంలో మనం ఉండిపోతాం మనం. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే ఆయన వాక్యములో మనం జీవించాలి, ఆయనకు దగ్గరగా మనం జీవించాలి. ఆయన యెహోవా ఇల్లు కట్టువాడు అని మనం ఎరగాలి. సొలొమోను వలె గృహం కట్టుకునే విషయంలో మనం తప్పిపోకుందుముగాక, మన పిల్లల్ని కట్టుకునే విషయంలో తప్పిపోకుందుముగాక. లోకమంతా సంపాదించుకొని, లోకంలో చాలా ఆత్మలు, వేల ఆత్మలు సంపాదించుకొని కుటుంబంలో ఉన్న పిల్లల ఆత్మలను పరలోకంలో చేర్చుకునే పరిస్థితి లేకపోతే ఏం లాభం? ఏమన్నా సంతృప్తి ఉంటుందా? ఒకవైపు ఎన్నో ఆత్మలు నా ద్వారా రక్షించబడిన సంతృప్తిగా చాలా మంది సేవకులు, పాస్టర్లు చెప్తా ఉంటారు. పిల్లలు చూస్తే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నిజంగా రక్షణ లేనివారుగా, దేవుని భయం బొత్తిగా లేనివారుగా, తల్లిదండ్రుల సాక్ష్యాలు పోగొట్టే వాళ్ళుగా ఉంటారు ఈ దినాల్లో సహితము సేవకుల పిల్లలు. అటువంటి వారంగా ఉంటే ఏం ప్రయోజనం? విశ్వాసుల పిల్లలు ఆ విధంగా జీవిస్తే ఏముంటుంది? అందరం రక్షించుకొని మన వారిని, మన గర్భమును పుట్టిన వారిని రక్షించుకోకపోతే తృప్తి ఎక్కడది? మన పిల్లలే నరకంలో గాలుతుంటే ఎంత బాధేస్తుంది. అటువంటి వారంగా ఉండకూడదు. దేవుని చిత్తం అంటే యేసుప్రభువారి వైపు చూచి నిత్య జీవాన్ని పొందుకోవాలి. మనం పొందుకోవటమే కాదు, అనేకులకి చెప్పాలి. యోహాను 6లో 40-41 యోహాను సువార్తలో, అపోస్తలుల 22:14 ఉన్నట్లుగా దేవుని చిత్తం అంటే సహోదర ప్రేమ కలిగి జీవించాలి. రోమా 15:6 ప్రకారం దేవుని చిత్తం అంటే పాపం విషయమై దుఃఖపడి మారు మనసు పొందాలి. 2 కొరింథీ 7:9 ప్రకారం
దేవుని చిత్తం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానం కలిగి జీవించాలి. ఎఫెసీ 5:15 ప్రకారం. దేవుని చిత్తం అంటే పరిశుద్ధులగుట, జారత్వమునకు దూరంగా ఉండుట. మొదటి తెస్సలోనికీయులు 4:3 ప్రకారం. దేవుని చిత్తం అంటే పరిశుద్ధతను, ఘనతను, అంటే సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేలాగా శరీరాన్ని ఏ విధంగా అదుపు చేసుకోవాలో తెలుసుకోవటం. మొదటి తెస్సలోనిక 4:5 ప్రకారం. 2 తిమోతి 22 ప్రకారం. దేవుని చిత్తం అంటే అక్రమంగా ప్రవర్తించే వాళ్ళని మనం హెచ్చరించే స్థాయిలో మనం ఉండాలి. మనం చెప్తే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్లుగా ఉండకుండా. మొదటి తెస్సలోనిక 5:14 ప్రకారం. దేవుని చిత్తం అంటే ధైర్యం చెడిన వాళ్ళని ధైర్యపరచటం. మొదటి తెస్సలోనిక 5:14. దేవుని చిత్తము అంటే ఏంటంటే విశ్వాసములో బలహీనల్ని మనం చేర్చుకొని వాళ్ళని బలపరచటం. రోమా 14:1 ప్రకారం. ఈ విధంగా మనం దేవుని చిత్తం అందరి పట్ల ఓర్పును చూపగలట. మొదటి తెస్సలోనికలు 5:14 ప్రకారం. కీడుకు ప్రతి కీడు చేయకుండా. మొదటి తెస్సలోనిక 5:15, రోమా 12:17 ప్రకారంగా మనం జీవించటం దేవుని చిత్తం. మనుషులందరి దగ్గర మేలైనది చేయటం, మేలు చేయటానికి తాపత్రయపడటం. మొదటి తెస్సలోనిక 5:15, రోమా 12:17 ప్రకారంగా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం దేవుని చిత్తం. మొదటి తెస్సలోనిక 5:16, ఫిలిప్పి 3:1, ఫిలిప్పి 4:4 ప్రకారంగా. హబక్కకు 3:17-18 ప్రకారంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం, ఏది ఉన్నా లేకున్నా. హబక్కకు గారు రాస్తారు కదా, సభలో పశువులు లేకపోయినా. అది మనం తర్వాత చదవాలి. ఎడతెగ ప్రార్థన చేయుట. మొదటి తెస్సలోనిక 5:17 ప్రకారం. అన్ని పరిస్థితులు కృతజ్ఞతాస్తులు చెల్లించగలుగుట. మొదటి తెస్సలోనిక 5:18, యోబు 1:21 ప్రకారం. చిన్న బిడ్డలు నశించకుండా మనము వాళ్ళని చిన్న బిడ్డల దగ్గరికి చేర్చుకుంటా, ప్రభు చేర్చుకున్నట్లుగా. చిన్న బిడ్డలను ప్రేమించుట, చిన్న బిడ్డల దగ్గరికి తీసుకొని వారికి బోధించుకునుట, దైవ మార్గములను ఎరిగి రక్షించబడేటగా. మత్తయి సువార్త 18:14 ప్రకారం. అజ్ఞానంగా మాట్లాడుట, మూర్ఖుల నోరు మూయబడినట్లుగా యుక్తిగా మనము యుక్తంగా జాగ్రత్తగా జ్ఞానంగా ప్రవర్తన కలిగి మనం ఉండాలి. మొదటి పేతురు 2:15, తీతు 2:7 ప్రకారం. దేవుడు ప్రతి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని ఈ విధంగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయనుగాక అని మనం ఎప్పుడు నిత్యము ప్రభువుని వేడుకోవాలి. హెబ్రీ 13:21 ప్రకారంగా. ఈ విధంగా మనం ఆయన చిత్తం నెరవేర్చే వారంగా భక్తులు దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. ఆ విధంగా మనం కూడా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఇదే దేవుని చిత్తం. ఇవి చేస్తూ ఉంటే ఇక మిగతా విషయాల్లో అన్ని కూడా ప్రభు బోధించుకుంటా ఉంటాడు. ఈ క్రియలు మనం చేస్తూ ఉంటే, ఈ ప్రకారం మన వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే అంత కష్టమేం కాదు ప్రభు మార్గాలు తెలుసుకోవటం. కుటుంబంలో దేవుని చిత్తం తెలుసుకోవటం, మన పిల్లల విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవటం, మన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవటం మనకు పెద్ద కష్టతరమైన పని కాదు. అందుకే కుటుంబ విషయంలో ఈ విధంగా సొలొమోను గారు తప్పిపోయినట్లుగా మనం తప్పిపోకుందాక. ఎన్ని కట్టడాలు కట్టాడు, నగరాలు కట్టాడు, అనేకమైన నగరాలు కట్టినాడు సొలొమోను గారు. ఎన్నో చేసినాడు ఆయన, ఎన్నో బురుజులు కట్టినాడు. నిజంగా సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎంత గొప్పదంటే ఆయన ఒక అంటే బాటనీ రాశాడు, జువాలజీ. ఆయన ఒక సైకాలజిస్టు, ఆయన ఒక రెక్టాలజిస్టు. ఎన్నో విధాలుగా జ్ఞానం ఆయనకు అక్కడి నుంచే వచ్చిందేమో లోకానికి జ్ఞానం అన్నంతగా. నిజంగా మనం కూడా అందుకే మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించకూడదు, ప్రభువుని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు సొలొమోను గారు తన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు, కానీ ప్రజల కొరకై, తన గొప్పతనం కొరకై అంతే కదా. కుటుంబం విషయంలో అజ్ఞానంగా ఉన్నాడంటే, రాజ్యం విషయంలో నేను ఒక మంచి రాజుని అనిపించుకోవాలనుకున్నాడు. రాజ్య పరిపాలన కొరకు మాత్రమే అడిగాడు, తన జీవితం కొరకు కూడా అడుగుంటే బాగుండేదేమో జ్ఞానం. బలిపీఠం కట్టించినాడు. బలిపీఠాలు కూడా మొదటి రాజులు 11:1 నుంచి మనం ఒక్కసారి మొదటి రాజులు 11వ అధ్యాయంలో చూస్తే సొలొమోను గారు ఇంకేం చేసినాడంటే 8వ వచనం నుంచి మనం చూస్తే, తమ దేవతలు ధూపం వేచి బలు నర్పించుచుండిన పరస్త్రీలను తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసినాడు. అంటే ఏం చేసినాడు? ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమైతే కూడా నీవు ఇతర దేవతను వెంబడించొద్దు అని అతనికి ఆజ్ఞాపిస్తే కూడా సొలొమోను హృదయం ఆయనది తొలగిపోయింది. యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక యెహోవా గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి దేవుడు కోపం వచ్చేలాగా చేసినాడు. దేవుడు సెలవిచ్చినట్లుగా నేను చేసిన నిబంధన కట్టడలను నీవు ఆచరించకపోవటం నేను కనుగొనిచున్నా గనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను కూడా చెప్పేసినాడు దేవుడు. అయినా కూడా నేను దావీదు నిమిత్తమైన దినములను, దేవుడు కరుణామయుడు కదా, దావీదును మర్చిపోలేదు దేవుడు. దావీదును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు.
నేను అలాగ చేయక నీ కుమారుని చేతులు దాన్ని తీసేస్తా అన్నాడు. రాజ్యమంతా తీసేయను కానీ నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం ఒక గోత్రాన్ని నీ కుమారునికి ఇస్తాను. 2గా అయిపోయినాయి. ఇశ్రాయేల్ గోత్రం, యూదా గోత్రం, 2 గోత్రాలు అయిపోయినాయి. కాబట్టి మనం ఆ విధంగా సొలొమోను కుమారుడి విషయంలో అయినట్లుగా మనకు కాకూడదు. మనం దేవుని కొరకై ఒక్కసారి ఆయన నిబంధన చేస్తే ఆయన మీరడు. మనం తప్పిపోతామేమో, మనం మర్చిపోతామేమో దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన మర్చిపోడు. దేవునికి ఇచ్చిన వాగ్దానం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు మర్చిపోలేదు. ఆయన ఇంత జ్ఞానం ఇచ్చాడు. పట్టణాలు కట్టే జ్ఞానం. హాసోరును కట్టాడు, మిగిద్దోను కట్టాడు. మన మొదటి రాజులు 9:15-19 వరకు తర్వాత చదివితే హాసోరు, మిగిద్దోను, గెజేరు పట్టణాలను కట్టించినాడు సొలొమోను గారు. ఓడలను కూడా కట్టించినాడు సొలొమోను గారు. కుటుంబ విషయంలో ఏమైంది? ఇదొక్కటే దేవుడు బాధపడ్డాడు సొలొమోను గారి విషయంలో. తన కుటుంబాలను కట్టుకోలేకపోయినాడు. యెహోవా అందుకే అనుభవపూర్వకంగా అంటాడు, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువాని ప్రయాస వ్యర్థం. దేవాలయాన్ని కట్టించినాడు, దేవుడు సెలవిచ్చినాడు. కానీ అక్కడ భయభక్తులు లేకపోతే దేవాలయం ఏమైంది? పట్టబడిపోయింది. దేవాలయాన్ని బంగారం అంతా తీసుకుపోయినాడు నెబుకద్నెజరు. ఆ దినాల్లో 2 సార్లు దేవుని మందిరము పట్టబడిపోయింది. ఈరోజు దేవుని మందిరం లేదు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవాలయం లేదు. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థం. యెహోవా కట్టిన ఇల్లును కట్టిస్తాడు ప్రభువు, దాన్ని కాపాడుకునే బాధ్యత మనది. యెహోవా ఇల్లు కట్టిస్తాడు, దాన్ని కాపాడుకునేది మనకి. యెహోవా మనకు ఆశీర్వాదం ఇస్తాడు, ఆశీర్వాదాన్ని భద్రపరుచుకునేది మీరే అంటాడు ప్రభువారు. యెహోవా మనకి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, ఆ పిల్లల్ని మీరే పెంచుకోండి జాగ్రత్తగా అంటాడు. వాళ్ళకి తెలియదు కదా, పసిబిడ్డలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎరగలేరు కదా. మనమే పెంచాలి, మనమే బోధించాలి వారికి ఏ విధంగా జీవించాలో, ఈ లోకంలో ఎలా ఉండాలో, ఎలా సాక్షులుగా జీవించాలో, ఎలా బైబిల్ చదవాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో మనం నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయాలి, వాళ్ళ కొరకు విజ్ఞాపనలు చేయాలి, వారి కొరకు మనం భయభక్తులతో జీవించాలి. అటువంటి పరిస్థితులు సొలొమోను గారు తెచ్చుకున్నాడు. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలికాయు వారు మేలుకొనింటవా వ్యర్థమే. ఈ దినాల్లో ఎన్ని పట్టణాలు కాలిపోతున్నాయి, ఎన్ని పట్టణాలు చుట్టూ శత్రువులు వచ్చి దాడి చేస్తున్నారు. దేవుడు కాపాడాలి. కాపు కాసే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఎవరైనా కాపులాగా ఉంటే, మొన్న హైదరాబాద్లో చోరీ జరిగింది రీసెంట్గా. ఆ చోరీలో షాప్లోకి వెళ్ళి ఆ దొంగలు ఒక 6గురు వెళ్ళినారంట. వాళ్ళందరూ వెళ్ళేసి గబగబా సీసీ ఫుటేజ్ కూడా చూపించినారు నిన్నటి దినం. సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ఆ సీసీ ఫస్ట్ వాళ్ళ తెలివితేటలు చూడండి. సీసీ కెమెరాలు కూడా వాళ్ళు అంటే గన్ తెచ్చుకొని వాటిని పేల్చేసినారంట. ఫస్ట్ ఎక్కడో ఒక సీసీ కెమెరా ఉన్నట్టుంది, దాంట్లో మొత్తం రికార్డ్ అయిపోయినాయి. అన్ని తీసుకొని ఆ గోల్డ్, వెండి అన్ని అక్కడ కనిపించండి తీసేసుకుని పారిపోతే పట్టుకున్నారు పోలీసులు. దొంగలు ఎప్పుడైనా దొరికిపోతారు కదా. అంటే ఉన్నవారిని కూడా దేవుడు కాపాడాలి. ఒకవేళ మనిషి ఉంటే మనుషులు కూడా కాల్చేసి పోయి ఉండేవాళ్ళు. యెహోవా పట్టణములను కాపాడాలి. అందుకే దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. చూచుచున్న దేవునికి, అన్ని పరిశీలించే దేవునికి, కాపాడే దేవునికి, ప్రభా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నన్ను నా పట్టణాన్ని కాపాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. మన కుటుంబానికి ఆశీర్వాదం, మన పట్టణానికి ఆశీర్వాదం, మన గ్రామానికి ఆశీర్వాదం, మనం ఉండటం వల్ల ఆశీర్వాదం. ప్రభు కృపను బట్టి యవన కాలం నుంచి ఆశీర్వాదకరంగా చిన్నప్పటి నుంచే దేవుని ఇంటికి మేము ఆశీర్వాదకరంగా ఉంటానికి ప్రభు మా కుటుంబానికి సహాయం చేసినాడు. ముఖ్యంగా ఎక్కువగా మా 3 సిస్టర్స్, మేము 3 మందిరంలో దేవుని ఇంటిలో పరిచర్య అయితేమి, ఎఫ్రాయిం అన్న పిల్లలు ఉన్నారు అంటే చాలు. ఏ స్పెషల్ మీటింగ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా ఇక వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. మేముంటే అన్నీ చూసుకునే వాళ్ళం. ఏర్పాట్లు కానీ, మీటింగ్ కొరకని ఏర్పాట్లు, సిద్ధపాటులు, దైవజనులకి అంటే భోజనాలు వడ్డించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా యవన కాలంలో మేము అన్నీ కూడా అదొక బ్లెస్సింగ్. వాళ్ళు నిశ్చింతగా ఉండేవాళ్ళు అక్కడున్న సేవకులు. మేముంటే ఇంకా అన్ని చూసుకుంటాం అన్నట్లుగా ఆశీర్వాదం.
మా కుటుంబం మాకు ఆశీర్వాదం. దేవుని ఇంట్లో ఉండి చదువుకున్న మా కుటుంబంలో మా నాన్న దేవుని సొమ్ము అస్సలు ఆశించేవారు కాదు. దేవుని ఇంట్లో ఉచితంగా తినకూడదు అన్నట్లుగా మా అక్క వాళ్ళిద్దరు కూడా మందిరంలో చదువుకున్నారు, ఇంటర్మీడియట్ ఇద్దరు. మా నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చింది గిద్దలూరు దగ్గర, అక్కడికి మేము వెళ్ళిపోయినాం 3 years. వాళ్ళిద్దరు మందిరంలో ఉండి చదువుకోవటం, ఉచితంగా తినలేదు. దేవుని మందిరానికి ఖర్చులకి ఇచ్చే తినటానికి దేవుడు ఆ విధంగా మా తండ్రిది అటువంటి మనస్సు. మా అమ్మ అయితే ఎప్పుడైనా సేవకులు ఏదన్నా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ అడిగారు అనుకోండి, ఒక ఆనియన్స్ లేవు ఒక 3-4 ఇవ్వమంటే అమ్మ కేజీలు పంపించేది. దేవునికి ఇస్తే సమృద్ధిగా ఇవ్వాలి అన్నట్టుగా, సమృద్ధిగా ఇవ్వాలి ఇస్తే దేవుని ఇంటికి అని. అదే విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము స్వార్థలకు పోతే ఒక ఆశీర్వాదం, మేము ఉండటం వల్ల వాళ్ళకు ఒక ధైర్యం. ఆ విధంగా ఆశీర్వాదకరం ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనం పోయిన చోట మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభు అని మనము ప్రభుని వేడుకోవాలి. మనం అనేకులకు ఆశీర్వాదం తెచ్చిపెట్టే వాళ్ళకు ఉండాలి. మా నాన్న చనిపోయినప్పుడు కూడా అక్కడ సేవకుడు భయపడినాడు, మీ నాన్న లేడమ్మా, ఏమవుతుందో మందిరం అని. చివరికి ఇప్పుడు ఏమి లేకుండానే అయిపోయింది. మా కుటుంబము మొత్తం కూడా ఒక ఆశీర్వాదకరంగా సంఘానికి ఉండటం అనేది ఎంత సంతోషకరం. ఎప్పుడు గుర్తొస్తే మనం అందుకే అదే మనకు తృప్తినిస్తుంది. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా. ఆ విధంగా కుటుంబాన్ని మనం దేవుని చేత కట్టబడాలి. దేవుని చేత మనం దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే మనం చాలామంది డాగ్స్ని కాపలా పెట్టుకుంటారు, కుక్కల్ని కాపలా పెట్టుకుంటారు. మొన్న రీసెంట్ కాదు, కొన్ని సంవత్సరాల క్రితము చనిపోయినారు రాజశేఖర రెడ్డి గారి బంధువు చనిపోయినాడు. ఆయన ఏమైంది, ఆయన కాపలా కుక్కని ఫస్ట్ చంపేసిపోయినారు. కుక్క కాపలా కాదు, కుక్కని చాక్కుంటారు కాపలా కోసం. దేవుడు మన కాపుదల యెహోవా, అందుకే అంటాడు యెహోవా కాపాడకపోతే, ఆ పట్టణాన్ని కాపాడకపోతే దాని కావలికాయ మేలుకొనిట వ్యర్థమే. సొలొమోన్ గారు అనుభవంలోంచి రాస్తున్నాడు. 2వ వచనం, మీరు వేకువనే లేచి రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తీసుకొనుట వ్యర్థమే. చాలా మంది కష్టపడి సంపాదిస్తూనే ఉంటారు. వాళ్ళు సంపాదనతోనే అలిసిపోయేంతగా కోట్లు కూర్చుకుంటారు. ఎవరి కోసం సంపాదిస్తారో తెలియదు. వాళ్ళు తినేది తక్కువ, వాళ్ళు తినకూడని రోగాలు వస్తాయి, వాళ్ళు తినకూడనివి వస్తాయి, అవి వచ్చి తినలేరు, అయినా సంపాదిస్తూనే ఉంటారు, ఎవరికో పోతాయి. దేవుడు అంటాడు మీకు అవసరమైంది నేనిస్తా. తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇప్పటికీ 6 years నాకు ₹1 నేను సంపాదించట్లేదు. సమృద్ధిగా నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఈ రోజుకు నన్ను విడిచిపెట్టలేదు. నాకు నా పిల్లలకి అదే బోధించుకుంటా, ఏది దేవుడు మనకు కొదవ చేయలేదు నాన్న. నేనేం జాబ్కి వెళ్తున్నానా, నా పిల్లలు ఏమైనా జాబ్ చేస్తున్నారా, చదువుకుంటున్నారు. ప్రభువు ఆయన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన మన పోషణకర్త. అని సంపాదించుకోవద్దని చెప్పట్లేదు, సంపాదించుకోవాలి. అవసరమే డబ్బు లోకంలో జీవించడానికి. నిజంగా లోకంలో జీవించాలంటేనే ఈ జానడి పొట్ట కోసమే కదా కష్టపడుతున్నారు అంటారు. కష్టపడాలి, కానీ శక్తికి మించి కాదు. శక్తికి మించి ప్రయాసపడితే అది సంపాదించే వాళ్ళకి వ్యర్థమైపోతుంది, ఎవరికో సంపాదించినట్లుగా. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అదేవిధంగా దేవుని కొరకై, దేవా నువ్వు ఇచ్చిన దాన్ని నా కొరకై, నా కుటుంబం కొరకై అనేకులకి నేను ఆశీర్వాదించిన ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించము అని ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. ఇతరుల కొరకై మనం ఆశీర్వదించమని ప్రభుని వేడుకోవాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడి త్వరగా జవాబిస్తాడు. మనకు మాత్రమే కాదు, మనమే కూర్చుకుంటాం కాదు, అనేకులకు ఆశీర్వాదం. ఈ దినాల్లో చూస్తే కొంతమంది ఛానల్స్లో బాగా చక్కగా రికార్డ్ చేసుకొని ఏదేమైనా వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నారు, రోడ్ల పక్కన తినలేని వారికి తిండి, పసిబిడ్డలకి ఒక జీవితాన్ని ఇచ్చి అనాథ శరణాలయం చేరుస్తున్నారు. వాళ్ళని అక్కడ పడేసిపోతే వాళ్ళని తీసుకుని ఒక చోట చేరుస్తున్నారు. ఆహారం లేని వారికి ఆహారం పంచుతున్నారు. ప్రభా వారిని దీవించు, వాళ్ళని వారికి కూడా రక్షణ తెచ్చేవా అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళని చూసినప్పుడు ఎంత ఆశీర్వాదకరం కదా.
అనుచరులే ఆ విధంగా మంచి పనులు చేయడానికి ఇష్టపడతా ఉంటే ప్రభు బిడ్డలంగా మనం కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా మనం అడగాలి ప్రభువుని. ఆ విధంగా మనం ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలి. ఆ విధంగా మనము ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. కాబట్టి 3వ వచనంగా మనం కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అంటే కుమార్తెలను కూడా వస్తుంది. కుమారులు కుమార్తెలు అంటే ఎక్కువగా అంటే ఏముంటుంది అంటే పురుషుల గురించే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించను, అంటే ఆమె నన్ను ప్రేమిస్తుంది కనుక ఆమె నేను తప్పించదును అని కూడా మనం అనుకోవాలి. ఇద్దరికి సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చినాడు కదా. సంఘము అంటే ఆ విధంగా మనం అట్టంటే స్త్రీలేనా, సంఘములో అందరూ ఉంటారు కదా. సంఘాన్ని తన భార్యగా అన్నాడు కదా దేవుడు. సంఘంలో అందరూ ఉంటారు, పిల్లలు, యవ్వనులు, పెద్దలు, పురుషులు, స్త్రీలు. అదేవిధంగా కుమారులు అంటే కుమార్తెలు అని కూడా. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ఆయన మనకు బహుమానంగా భూమి మీద పిల్లల్ని ఇస్తాడు. ఎందుకంటే ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అని, ఆ పిల్లల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని. దావీదు కన్నాడు కుమారులని, కానీ ఒక్క తప్పిదం వల్ల కదా కుమారులు చనిపోవటం జరిగింది. తప్పిదం మూలంగా, పాపం మూలంగా పిల్లల్ని పోగొట్టుకున్నాడు. దేవుడు కరుణించి సొలొమోనుకైనా ఆశీర్వాదం ఇచ్చినాడు. సొలొమోను ద్వారా దేవాలయం కట్టుకున్నాడు. సొలొమోనుని కనికరించాడు. ఎందుకంటే దావీదు పశ్చాత్తాపడినాడు. అది చిన్న పశ్చాత్తాపం కాదు, డే అండ్ నైట్ పడకను తేలజేసి అన్ని కన్నీళ్లు కార్చినాడు. అంత పశ్చాత్తాపంలో సొలొమోను దీవించినాడు. మరి సొలొమోను ఉండాలి కదా, తండ్రిని చూసే ఉంటాడు కదా, తండ్రి అనుభవాలు కొన్ని చెప్పుకొని ఉంటాడు కదా. తను కూడా కుటుంబ విషయంలో తప్పిపోయినాడు. కుమారుడు దేవుడిచ్చే స్వాస్థ్యం, అందుకే దేవుని కొరకే పెంచాలి. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. గర్భములో ఉన్నప్పటి నుంచి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే గర్భములో ఉన్నప్పటి నుంచే రూపింపబడకమునిపే ఎరిగిన దేవుడు మన పిల్లలు కూడా మన గర్భం రూపింపబడకమునిపే ఆయన ఒకరిని ఒకలాగా ఉండాలని ఆశీర్వదిస్తాడు ఆయన గర్భంలోనే. ఎందుకంటే యాకోబు ఏశావును ఆశీర్వదించినాడు కదా. అదేవిధంగా యాకోబు ఏశావు మడిమను పట్టుకొని వచ్చినాడంట. గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఏశావు ఏమవుతాడు, యాకోబు ఏమవుతాడు చెప్పినాడు. అదే రిబ్కా జ్ఞాపకం ఉంది. అందుకే ఆశీర్వాదాలన్నీ యాకోబు సొంతం చేసేసింది రిబ్కా. ఏశావు మీద ఇష్టం లేక కాదు, ఏశావు అంటే ఇష్టమే. ఏశావు అంటే ప్రేమ, పెద్ద కుమారుడు అంటే ఇష్టము. తల్లికి పెద్ద కుమారుడు అంటే ఇష్టం ఉంటుంది, పిల్లందరంటే ఇష్టం ఉంటుంది. తల్లికి ఇష్టమే, తల్లికి పిల్లందరిని ప్రేమించాలి. అది ఉంటేనే కుటుంబం బాగుంటుంది. జ్ఞానంగా పెంచుకోవాలి పిల్లల్ని. అయితే ఏశావు ఉండేవాడు కాదు, ఇంటి పట్టున ఎక్కడో ఉండేవాడు. యాకోబు తల్లిని కనిపెట్టుకొని ఉండేవాడు. తల్లి వంట చేస్తుంటే వంట నేర్చుకునేవాడు. అందుకే కదా చిక్కుడుకాయ వండుకుంటా ఉంటే వచ్చినాడు ఏశావు. ఆకలితోటి వచ్చినాడు. ఎక్కడో వేటాడుతుంటాడు, ఎక్కడో ఎవరెవరితోనూ తిరుగుతూ ఉంటాడు, పెద్ద పెద్దలతో తిరుగుతుంటాడు. ఏశావు లోక విషయాల మీద ఎక్కువ వాంఛ కలిగినాడు. యాకోబు తల్లి మాటలు వింటూ, తల్లిని కనిపెట్టుకోనుంటూ, తల్లి బోధన వింటూ ఉన్నాడు. అందుకే కడుపులో ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదించాడు. అది తల్లి జ్ఞాపకం ఉంది. అందుకే నువ్వు వెళ్ళు నాయనా, నువ్వు వేటాడు తీసుకొచ్చి తండ్రికి ఇవ్వు. అమ్మా నాన్నగారు కనుక్కుంటే, ఒకవేళ నాన్న కనుక్కొని నేను శపించాడు అనుకో, ఆ శాపం నేను తీసుకుంటా. ఆశీర్వాదం వస్తే అది నువ్వు తీసుకో. అంత త్యాగమూర్తి తల్లి. రిబ్కా తన శాపాన్ని వేసుకోవటానికి ఇష్టపడింది యాకోబు కోసం. ఆ విధంగా కుమారుల్ని ఆశీర్వాదకరంగా పెంచాలి మనం. దేవుడిచ్చే ఫలం అది, దేవుడిచ్చే బహుమానం అది. అందుకే ఎవరి కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల్లాగా పెంచాలి. ఆ బాణాల్లో ఏం పెట్టాలి మనం? వాక్యం పెట్టాలి. వాక్యపు బాణములు. వాక్యాన్ని మీరు బాణాల్లాగా వదలండి, వాక్యాన్ని మీరు వల్లించండి, వాక్యాన్ని ఇతరులకు బోధించండి, నేర్పించాలి. అటువంటి బాణములుగా పెంచాలి. వారితో తన అమ్ములు పొద్దు నింపుకున్నవాడు ధన్యుడు. అంబుల పొద్దు నింపుకోవాలి, వాక్యాన్ని నింపుకోవాలి అందులో బాణాల్లో. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు. మనకు సిగ్గు కలగనీయరు పిల్లలు. మన పిల్లలు మనం దేవునిలో పెంచితే, దేవుని వాక్యములో పెంచితే మనకు మన తలవంపులు తెచ్చే పనులు చెయ్యరు. అందుకే చిన్నప్పటి నుంచే పెంచుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లల మీద ధ్యానం కలిగి ఉండాలి. నా పిల్లలు ఎటుపోతున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఏ విధానంలో జీవిస్తున్నారు,
దేవుడిచ్చిన బహుమానం అనేది ఎంత ప్రశస్తంగా ఎంచాలి. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంత భద్రపరుచుకుంటాం, ఎవరి చేతికి కూడా ఇవ్వం. ఎవరైనా ముట్టుకుంటే అమ్మో నాకు వాళ్ళు ఇచ్చిన బహుమానం అంటాం. దేవుడిచ్చిన బహుమానం ఇంకెంత ప్రశస్తమైనది. మహాదేవుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, సింహాసనాసనుడు, పరలోకమందు ఆసీనుడైన దేవుడు మనల్ని దృష్టి పెట్టి మనకు బహుమానంగా పిల్లల్ని ఇస్తే మనం ఎలా పెంచుకుంటున్నాం అనేది గమనించుకోవాలి. ఎట్టబడితే అట్లా పిల్లల్ని వదిలేయకూడదు. ఈ దినాలు ఎన్నో వచ్చినాయి, సరోగసిలని ఇవన్నీ ఏమేమి వచ్చితే రీసెంట్గా ఏమన్నారు, పిల్లలు దేవుడు బహుమానంగా ఇస్తుంటే ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసా, కలటం ఓపిక లేకన్నా అని కొందరు, అందం పోద్దని కొందరు పిల్లల్ని కంటే, కొందరికేమో ఒకవేళ గర్భసంచి లేకపోవచ్చు, గర్భసంచి సరిగ్గా లేకపోవచ్చు, అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇటువంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళ కోసం అంట ఈ మధ్య ఇక రాబోతున్నాయంట ఏఐ ద్వారా పిల్లల్ని 9 months తయారు చేసే విధానము రాబోతుందని చెప్తా ఉన్నారు. ఎంత విడ్డూరంగా ఉంది కదా. దేవుడు చేతితో మనిషిని చేసుకొని గర్భంలో దేవుడు పిల్లల్ని పిండంగా ఏర్పరుస్తూ ఉంటే దేవుడిచ్చిన పిల్లలు అని చెప్పుకోకుండా నాకు ఏఐ ఇచ్చిందండి పిల్లల్ని, ఏఐ ద్వారా నేను పిల్లల్ని తీసుకున్నా అని చెప్పుకునే దినాలు రాబోతున్నాయి. నిజంగా దేవుడు ఇవ్వాలి, బహుమానం దేవుడు ఇవ్వాలి. పోనీ పుట్టలేదా? ఎంతమంది అనాథ పిల్లలు లేరు, ఒకరికొక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అది కూడా ఆలోచన రాదు. పేదలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని పెంచుకోవటం కోసమేమో దేవుడు నీకు ఇవ్వలేదేమో అనుకునే పరిస్థితులు కూడా లేవు ఈ దినాల్లో. కాబట్టి మనం అటువంటి దినాలు దేవుడిచ్చి బహుమానాలు పిల్లలు దేవుడు ఇవ్వాలి, దేవుని ద్వారా పొందుకోవాలి. ఇంత జ్ఞాని అయినా జ్ఞాని ఏమైనా అన్నట్టుగా దేవుడు కాపాడాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా దేవుడు కాపాడాలి. మనం చూస్తే ఇందిరాగాంధీ మొదలుకొని, ఇందిరాగాంధీని ఎవరు కాపాడినారు? చుట్టూ అంటే కాపాడే వాళ్ళే, చుట్టూ ఆమెకి కాపాడే వాళ్ళు భద్రత కోసం ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారు అని మనం విన్నాం కదా. బుల్లెట్ ప్రూఫ్ ఆమెకు ఉండేదంట. ఆమెకి అంటే బుల్లెట్ పేలిస్తే బాంబు లోపలికి చొచ్చుకొని పోకుండా ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎప్పుడు వేసుకునేదంట. ఆమె చుట్టూ ఉండే వాళ్ళు సిక్కులు అన్నమాట. అందుకే వాళ్ళు చెప్పి పంపించినారు, ఇదిగో సమయం చూసి ఆమె బుల్లెట్ అది జాకెట్ వేసుకున్నప్పుడు ఆమెను చంపేయమని. అక్కడ ఉన్న వ్యక్తే ఆమె, వీళ్ళు నాకు భద్రతగా ఉన్నారు, వీళ్ళు నన్ను కాపలా కాస్తున్నారు అనుకున్న వ్యక్తే సమయం చూసి ఆమెను చంపేసినాడు. యెహోవా కాపు కాయాలి. మన జీవ మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. తన కుమారుడు రాజీవ్ గాంధీ కూడా అంతే. ఇందిరాగాంధీ తర్వాత నేను బాగా రాజ్యం చేస్తా అనుకున్నాడు, బాగా పరిపాలిస్తా అనుకున్నాడు. కానీ ఒక యవ్వనస్త్రాలి ద్వారా మరణం వచ్చింది, ఒక యవ్వనస్త్రాల రూపంలో మరణం వచ్చింది. బెల్ట్కి పెట్టుకుంది ఆమె బాంబు. ఇవన్నీ మనం విన్న విషయాలే, జరిగిన విషయాలు. గతంలో బెల్ట్కు పెట్టుకొని వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తా, ఎట్లా వచ్చి వెళ్ళిందో అందరం చెక్ చేసి పంపిస్తారు కదా. చాలా ఆమెకి ట్రైనింగ్ ఇచ్చి పంపారంట. ఎవరు కనుక్కోకుండా వెళ్ళిపోయి గుంపులో చేరి, నేను రాజీవ్ గాంధీ చూస్తాను చేయి చూపిస్తే వద్దు, ఎవరిని పోనివ్వరు కదా, పోనివ్వలేదంట. అప్పుడు రాజీవ్ గాంధీ గారు రమ్మన్నారంట, ఇట్లా పిలిచారంట. దగ్గరికి పిలిస్తే రానివ్వండి అంటే ఆయన పాదాలకి ఇట్లా వంగి నమస్కారం చేస్తూ ఉంటే పేలిపోయింది, ముక్కలు అయిపోయినాడు. యెహోవా కాపు కాయాలి, దేవుడు కాపు కాయాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవుడిచ్చింది. ముఖేష్ అంబానీ ఎవరిచ్చారు ఆయనకి? 1,00,000 కరెంట్ బిల్ అంట, 2.5 కోటి మెయింటెనెన్స్ అంట. ఆయనకి సొలోమోన్ కంటే ఆయన లాంటి వాళ్ళు ఒక 100 మందికి ఎక్కువగా ఉంటే గానీ సొలోమోన్కి సాటి రారు. దేవుడిచ్చిన ఆశీర్వాదంతో సొలోమోన్ తన కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోకపోయినా చివరిదాకా తను జీవితం లాగించుకొచ్చినాడు. వాళ్ళు ముఖేష్ అంబానీ ఇటువంటి వాళ్ళు కూడా సంపాదించినారు. ఉంటుంది, లోకమిచ్చే ఘనత ఉంటుంది, లోకమిచ్చే ఆస్తి ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదమే వేరు, ప్రభు నుంచి పొందుకునే ఆశీర్వాదమే వేరు. అది నిత్యత్వంలోకి మనం తీసుకెళ్తుంది, నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తుంది. అందుకే రాష్ట్ర పశ్చాత్తాపడతాడు సొలొమోన్ గారు. ప్రసంగి 2:4 అంటాడు, నేను గొప్ప పనులు చేయి పూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకున్నా, అన్నీ చేశా. ప్రసంగిలు ఇంకా అంటాడు, అంత వ్యర్థమే,
చివర్లు అంటాడు కదా, వ్యర్థం 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 వ్యర్థం. ఎన్ని కట్టించుకుంటే నాకేం లాభం, ఎన్ని కట్టించుకుంటే నాకేం లాభం. బిల్ గేట్స్ కూడా కట్టించినాడు వాళ్ళ వైఫ్కి గిఫ్ట్గా దీవిలో పెద్ద ఇల్లు కట్టించాడంట. ఇల్లు అంట అటు ఇటు తిరగటానికి చాలా కిలోమీటర్స్ ఉంటుంది. చివరికి ఏమైంది, ఆమె వాళ్ళ అతని భార్య వదిలేసి వెళ్ళిపోయిందంట. చాలామంది కూడా ఈ దినాల్లో నెమ్మది సమాధానం లేకుండా ఎన్నుంటే ఏం లాభం. చాలామంది కుటుంబాల సమాధానం, కుటుంబాలు నెమ్మది లేక ఫామ్ హౌస్లను పేరు పెట్టుకొని సిటీ బయట పట్టణాల బయట కట్టేసుకొని అక్కడ ఉంటున్నారు. ఎందుకు, అబ్బా ప్రశాంతంగా ఇక్కడ ఉందాం, ఈ జనజీవనంలో మనం వద్దు అన్నట్లుగా. అందుకే దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే సంతోషం అది మనం పొందుకోవాలి. అది 127 కీర్తనలో మనం నేర్చుకునేది. దేవుడు కట్టించాలి మన ఇంటిని, దేవునికి అప్పచెప్పుకోవాలి మనల్ని మనం, అప్పుడు ఆయన కడతాడు. దేవుడా నీ కాపుదలుంచు అంటే అప్పుడు కాపాడుతాడు. ఎప్పుడు కాపుదలుంచుతాడంటే దేవుడు చెప్పినట్లు మనం జీవిస్తే. సొలొమోను క్లియర్గా చెప్పాడు, నీ తండ్రి నడిచినట్లుగా నువ్వు నడిస్తే నేను కాపాడుతా, నీకు ఇచ్చింది కాపాడుతా, నీ కుమారులు కూడా కొనసాగింప చేస్తా రాజ్యాన్ని. అందుకే మనం కూడా ప్రభు చెప్పినట్టు వింటే మన కుటుంబాన్నైనా కట్టడమే కాదు, మన ప్రయాస వ్యర్థం కాకుండా చేస్తాడు. సొలొమోను కదా దాన్ని కట్టుమని ప్రయాస వ్యర్థమని. దేవుడు కట్టిస్తే అది వ్యర్థం కాదు, దేవుడు కాపాడితే భద్రత ఉంటుంది. ఇంకే కాపలాదారులు మనకు అవసరం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు. మనం మేల్కొని మన ప్రయాస, మన కష్టార్జితం అంత వ్యర్థమైపోకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ మనం కానీ దేవుడు మన కష్టం చేస్తే దాన్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా ప్రియుల్ని దృష్టిండగా వారికి ఇచ్చినట్లుగా కుమారులు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం దేవుని కొరకే పెంచాలి. దేవుడిచ్చిన గర్భఫలానికి ఆశీర్వాదకరంగా పెంచాలి. మనకు దేవుడిచ్చిన బాణాల్లాంటి పిల్లల్ని దానికి అమ్ములు పొది వాక్యాన్ని నింపాలి. ఒక ఆంటీ అనేవాళ్ళు కనిగిరిలో మమ్మల్ని, మీరు మూల కంబాలమ్మా దేవుని ఇంటిలో. కనిగిరిలో మాకు ఒంగోలు దగ్గర కనిగిరి మూల కంబాలు. నిజంగా అటువంటి విధంగా మనం మన పిల్లలు చెక్కుకోవాలి. దేవునికి ఆధారంగా మన పిల్లల్ని చేయాలి. దేవుడు మన పైన కూడా ఆధారపడతాడు తెలుసా, మన పైన ఆధారపడతాడు దేవుడు. మనకు అవసరం, మనం అవసరం దేవునికి, ఆయన పని చేయటానికి, ఆయన కొరకే జీవించటానికి, ఆయనకు సాక్షులుగా ఉండటానికి. మనం ఒక వెజల్స్గా దేవుని కొరకు ఉపయోగపడాలని ఆశపడతాడు ఆయన. ఆ విధంగా మన పిల్లల్ని కూడా కట్టుకోవాలి, మనం మన పిల్లల్ని పెంచుకోవాలి మనం. ఆ విధంగా ఇష్టపడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా ఆశీర్వదించుము అని ప్రార్థించారు. దేవుడు ఆగడ ఆలస్యమైతే నా ప్రార్థన ఒకటి అట్లా వస్తుంది. ఆ ప్రార్థన, ప్రభువా మహిమని ఎస్తేరును ఆశీర్వదించినట్లుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా వీళ్ళని ఆశీర్వదించు అని. మన్నాని యోసేపుని ప్రభా ఆశీర్వదించినట్లుగా అనేకులకు ఆశీర్వాదకరంగా యోసేపు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా బిడ్డను దీవించు అని నాకు ఎప్పుడు అదే ప్రార్థన వస్తుంది. నేను చెయ్యాలి అని చేయను. ఆ 2 క్యారెక్టర్స్ దేవుడు ఇద్దరు పిల్లల విషయంలో నాకు ఇచ్చాడు నా నోటికి. అనేకులకు ఆశీర్వాదకరం, దేవుడు అక్కడ ఆలస్యమైతే అనేకులు దీవెనకరంగా, దేవుడు అక్కడ వస్తే అందరం ఎత్తబడి మన తరంలోనే ప్రభు వస్తాడు. ప్రభు వచ్చే దినాల్లో ఉంటున్నాం. ఉన్న కొద్ది దినాల్లో మనల్ని మన పిల్లల్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ మనం ముందుకు సాగాలి. సమస్తం ప్రభువుకు అప్పచెప్పుకుంటే ప్రభు కట్టుకుంటాడు, ప్రభు కాపాడుకుంటాడు, ప్రభు మనల్ని భద్రపరుచుకుంటాడు. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.